పశ్చిమ బెంగాల్లో బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత అక్కడ పరిస్థితులు వేగంగా మారుతున్నాయి. గడిచిన 5 దశాబ్దాలుగా అరాచకం రాజ్యమైందని చెప్పవచ్చు. ఎందుకంటే కేంద్రంలో ఉన్న అధికారానికి బెంగాల్లో ఉన్న ప్రభుత్వాలకి పూర్తిగా పడేది కాదు. దాదాపు 40 సంవత్సరాలు వామపక్షాలు రాజ్యమేలాయి. ఆ తర్వాత వచ్చిన కాంగ్రెస్ టీఎంసీ ఒక 15 సంవత్సరాలు. వీరంతా బంగ్లాదేశ్ నుంచి వచ్చిన మూకల్ని ఓటర్లుగా మార్చుకున్నారు, ఆహ్వానించారు. వచ్చేసేయండి బంగ్లాదేశ్ నుంచి, ఇక్కడే మీకు ఇళ్ల స్థలాలు, ఓటర్ కార్డులు, ఆధార్ కార్డులు అన్నీ ప్రొవైడ్ చేసి ప్రభుత్వ పథకాలన్నీ వాళ్ళ ఖాతాలు అయ్యారు. ఈ విధంగా 70 లక్షల మందిని పోగు చేశారు, గుంపులుగా మోకల్ని. దేశ భద్రతకే పెను సవాలుగా తయారయ్యారు. కొన్ని ప్రాంతాల్లో అయితే 24 పరగనాసు, సిలిగురి, ముర్షిదాబాదు, కూచ్బిహార్ ఇలాంటి ప్రాంతాల్లో అయితే అక్కడున్న స్థానికుల కన్నా కూడా బంగ్లాదేశ్ నుంచి వచ్చిన మూకలు ఎక్కువగా పెరిగిపోయి స్థానిక మహిళల్ని అత్యాచారం చేయడం, వరాస్తులు గుంజుకోవటం, స్థానికుల్ని మత మార్పులకి భయభ్రాంతులకు గురి చేయటం. ఇక అరాచకాలు ఎలా ఉంటాయో మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు, వాళ్ళ అరాచకాలు ఆ విధంగా చేశారు. ఎప్పుడైతే బెంగాల్లో బీజేపీ ప్రభుత్వం అధికారం చేపట్టిందో ఎమ్మటే వాళ్ళకి సీన్ అర్థమైపోయింది. గుంపులుగా బంగ్లాదేశ్ నుంచి వచ్చిన వాళ్ళు బంగ్లాదేశ్ వెళ్ళిపోతా ఉన్నారు. సువేందు అధికారి ప్రభుత్వం స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. మీ అంతటా మీరు వెళ్ళిపోతే ఓకే, లేదు అంటే ప్రత్యేక క్యాంపులు ఏర్పాటు చేస్తాం. అంటే బహిరంగ జైలు లాంటిది. ఒక పెద్ద గ్రౌండ్ చూస్తారు, దాని చుట్టూ పెంచింగ్ వేసి కరెంట్ పెడతారు. ప్రతి వాడి నేటివిటీ తేల్చే వరకు మిమ్మల్ని వదలను అని చెప్పడంతో గుంపులుగా సరిహద్దులకు చేరుతా ఉన్నారు. ఇక తాజాగా బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే సరిహద్దుల్లో ఫెన్సింగ్ సంబంధించిన భూ వివాదాన్ని పరిష్కరించింది. 15 సంవత్సరాలుగా అక్కడ సరిహద్దుల్లో ఫెన్సింగ్ వేయకుండా మమతా బెనర్జీ ఈ ఉగ్ర మూకల మొత్తాన్ని బెంగాల్లోకి ఆహ్వానించింది. బీజేపీ అధికారంలోకి రాగానే భూములు మొత్తం బీఎస్ఎఫ్కి అప్పగించారు. వెంటనే వారు పని ప్రారంభించారు. సరిహద్దు వెంట ఫెన్సింగ్ వేసే కార్యక్రమాన్ని. అయితే తాజాగా సిలిగురి, కూచ్బిహారీ ప్రాంతాల్లో బంగ్లాదేశ్ మూకలు గుంపులుగా చెరబెరిగినట్టు పెరిగిపోయారు కదా, 17 కోట్లకి 20 కోట్లకి. చిన్న దేశం, ఒక్కొక్కడు 8 మందిని 10 మందిని తక్కువ అయ్యారు. అదే వాళ్ళ స్టేటస్. ఎంతమంది పిల్లలు అంటే 12 మంది, 13 మంది, ఎంత ఎక్కువ చెప్తే వాడు అంత గ్రేట్. వాడిని చదివించాలా, పెంచాలని ఏముండదు, వేయడం మటుకే. ఆ విధంగా 17 కోట్లు చేరారు. దేశంలో ఉపాధి లేదు, పని దొరకదు. ఏ దేశం వాళ్ళు వాడిని రానిరు. చెద పురుగులు రానిస్తే ఏమంటారు, ఒక పురుగు వస్తే 1000 పురుగులు తయారు. ఇక తాజాగా సిలిగురి, కూచ్బిహారీ ప్రాంతంలో ఫెన్సింగ్ వేయడానికి బీఎస్ఎఫ్ ప్రయత్నాలు చేసినప్పుడు ఆ సమీప బంగ్లాదేశ్ గ్రామస్తులు గుంపులుగా రాళ్లు వేసడం మొదలుపెట్టారు. భారత భూభాగంలో భారత్ ఫెన్సింగ్ వేసుకోవడానికి కూడా ఇబ్బందికరమైన పరిస్థితులు సృష్టిస్తూ ఉన్నారు. ఊరకు నడుచుకుంటూ బంగ్లాదేశ్లో నుంచి భారతదేశంలోకి వచ్చే ప్రాంతాలు అవన్నీ సిలిగురి, కూచ్బిహారీ ప్రాంతాలు. భూభాగం అతుక్కుపోయి ఉన్నాయి, కనీసం చిన్న నది కూడా లేదు అక్కడ. దాంతో ఇమ్మీడియట్గా ఒక 27 కిలోమీటర్ల ఫెన్సింగ్ని 20 రోజుల్లో పూర్తి చేసేందుకు పెద్ద యుద్ధ ప్రాతిపదికన వార్ ఫుటింగ్ లెవెల్లో వర్క్స్ జరుగుతూ ఉంటే రాళ్ళేసి రెచ్చగొడతా ఉంది బంగ్లాదేశ్ గ్రామస్తులు. బీఎస్ఎఫ్ వాళ్ళు ఏమైనా రెచ్చిపోయి కాల్పులు జరిపితే, ఎవడన్నా చేస్తే ఇక దాన్ని రాజకీయం చేయాలని చూస్తూ ఉన్నారు బంగ్లాదేశ్ వాళ్ళు. వాళ్ళు ఎంత రెచ్చగొట్టినా కూడా బీఎస్ఎఫ్ జవాన్లు చాలా శాంతియుతంగా ఆ కార్యక్రమాన్ని పూర్తి చేస్తూ ఉన్నారు. రాబోయే కొద్ది రోజుల్లోనే బంగ్లాదేశ్ని పూర్తిగా మూసివేసే కార్యక్రమం జరుగుతూ ఉంది. ఒకవైపు ఫెన్సింగ్ వేసి పూర్తిగా మూసివేయటం, మరొక వైపు బంగ్లాదేశ్లో చేరిన ఈ ఉగ్ర మూకల్ని, ఇప్పటికే స్థిరనివాసం ఏర్పాటు చేసుకున్న జనాల్లో కలిసిపోయిన వాళ్ళని, జార్ఖండ్, ఛత్తీస్గఢ్ వచ్చి గిరిజనులను పెళ్లి చేసుకున్న ఈ ఉగ్ర నాయకుల్ని మొత్తాన్ని ఏరివేసే కార్యక్రమం జరుగుతూ ఉంది. దీనికి సంబంధించి ఈరోజు సువేందు అధికారి ఒక బిగ్ అప్డేట్ ఇవ్వబోతా ఉన్నారు. ఆ తర్వాత మరిన్ని వివరాలతో మరో వీడియోలో మనం కలుసుకుందాం.